క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 5వ కీర్తన 3వ వచనం. యెహోవా ఉదయమున నా కంఠధ్వని నీకు వినబడును. దేవుడి వాక్యం నియమించును గాక. ఆమేన్. అవునండి, భక్తుడు చెప్తున్నాడు, ఉదయాన్నే తన కంఠధ్వని దేవుడికి వినపడులాగా భక్తుడు ప్రార్థన చేస్తాడంట. ఈ రోజుల్లో చూస్తుంటే చాలా మంది కూడా ఉదయం లేవగానే సెల్ ఫోన్స్ చూసుకుంటున్నారు. ఉదయం లేవగానే వారికి ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఉదయం లేవగానే వారి పనుల్లోకి వెళ్ళేవారుగా ఉన్నారు. ఉదయం లేవగానే అందరి మీద అరిచేవారులాగా ఉన్నారు. ఉదయం లేవగానే వారు పనులు చేసుకునేవారుగా ఉన్నారు. కానీ ఎవరైతే ఉదయం లెగంగానే వాళ్ళ కంఠధ్వని మొట్టమొదటి తన స్వరము మొట్టమొదటి తన మాట దేవుడికి వినపడేలాగా ప్రార్థన చేస్తారో వారు అనేక రెట్లుగా దీవించబడతారండి. భక్తుడు చెప్తున్నాడు, తన ఉదయాన్నే తన కంఠధ్వని దేవుడికి వినపడేలాగా ప్రార్థన చేస్తాడంట. ఈ యొక్క వాక్యం వింటున్న ప్రియకుమార్తె, ఉదయాన్నే నీ కంఠధ్వని నీ ఇంట్లో వాళ్ళకి వినిపిస్తుందా? ఉదయాన్నే నీ కంఠధ్వని నీ పక్కింటి వాళ్ళకి వినిపిస్తుందా? ఉదయాన్నే నీ యొక్క మాట నీ ఇతరులకు వినిపింపజేస్తున్నావా? ఉదయాన్నే నీ మాట దేవునికి వినిపింపజేస్తున్నావా? ఈ వాక్యం వింటున్న ప్రియకుమార్తె, మన కంఠధ్వని ఉదయాన్నే దేవునికి వినిపించాలి. ఉదయాన్నే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసే వారంగా, ప్రార్థన ఆలకించే దేవుని సన్నిధికి మొరపెట్టుకునే వారంగా, మన కంఠధ్వని ఆయనకి వినబడులాగా మనం ప్రార్థన చేస్తూ దేవుడిచ్చే ఆశీర్వాదము నెమ్మదిని పొందుకుందాం. అటు రీతిగా ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతమైన మా ప్రియపరులకు తండ్రి యొక్క ప్రార్థనలు కూర్చున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఉదయాన్నే వారి కంఠధ్వని తండ్రి తండ్రి ఇతరులకు వినపడేలాగా, వ్యర్థంగా వారి కంఠధ్వని వాడబడేలాగా కాక, ఉదయాన్నే తండ్రి వారి కంఠధ్వని నీకు వినబడేలాగా ప్రతి బిడ్డలు కూడా మొరపెట్టి నీకు ఇచ్చే ఆశీర్వాదం నెమ్మది పొందుకునే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.